హాయ్ అండి. నా పేరు హేమంత్. మా ఫాదర్‌కి బ్రెయిన్ ట్యూమర్ రావడం వల్ల అపోలోని సర్జరీ చేయించాను. డాక్టర్ ఆనంద్ మహాపాత్ర గారు చేశారు. సర్జరీ తర్వాత 2 వీక్స్ అక్కడే ఉన్నాము. సో, తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత రీహాబ్‌కి సజెస్ట్ చేశారు అక్కడ జాయిన్ అవ్వమని. నాకు మా బ్రదర్ వల్ల తెలిసింది ఇక్కడ శివకామేశ్వరి ఆర్త్ అండ్ న్యూరో రీహాబ్ ఉందని. ఇక్కడ రివ్యూస్ చూశాను. బాగున్నాయి ఇక్కడ. సో, నేను కూడా మా ఫాదర్‌ని ఇక్కడికి తీసుకొచ్చాను. స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం నార్మల్ అంతగా ఉండేవారు కాదు. ప్రెజెంట్ ఇక్కడ ఫిజియోథెరపీ అంతా బాగానే ఉంది. నర్స్ కూడా కొంచెం కేర్ బాగానే తీసుకున్నారు. సో, ప్రెజెంట్ అయితే మా ఫాదర్ బాగానే ముందు మీద కొంచెం రికవర్ అయ్యారు. సో, మేము చెకప్‌కి తీసుకెళ్తూ వస్తున్నప్పుడల్లా బాగానే రెస్పాండ్ అవుతున్నారు అన్నిటికిని. సో, ప్రెజెంట్ అయితే హోమ్ సిక్ వల్ల కొంచెం తీసుకెళ్తున్నాం, ఇంటికి తీసుకెళ్తున్నాం. లేదంటే బాగానే ఉంది ఇక్కడ, అంత ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరు కూడా మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకైతే రీజనబుల్‌గా అనిపించింది కాస్ట్ కూడాను. సో, అన్నిటికి నా నుంచి అయితే వర్త్ అనిపించింది ఇక్కడ అంతాను. సో, నో ప్రాబ్లమ్ అన్నిటికి. అన్ని కేర్ కూడా బాగానే ఉంది అంతాను. ఫిజియోథెరపీ గానీ, నర్సింగ్ కేర్ గానీ, సో టైమ్ టు టైమ్ మెడిసిన్ ఇవ్వడం గానీ, ఫీడింగ్ గానీ అంతా బాగుంది. సో, ఐ సజెస్ట్ శివకామేశ్వరి న్యూరో అండ్ ఆర్థో రీహాబిలిటేషన్. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ కాస్ట్ అయితే నాకు రీజనబుల్‌గా అనిపించింది. మెయిన్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతది. ఎందుకంటే నేను బయట కూడా 2, 3 రీహాబ్ కనుక్కున్నాను. ఇక్కడైతే నాకు బాగా రీజనబుల్‌గా తగ్గించే చేశారు. సో, అందులో అయితే నో ప్రాబ్లమ్. మీరు కూడా బాగా ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు ఇదైతే మాత్రం. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో కంచరపాలెంలో ఉన్న ఓల్డ్ రామారావు హాస్పిటల్లో మాకు మా ఫ్రెండ్ ద్వారా పరిచయమైన సంతోష్ సారు, సిద్ధు సారు ఇక్కడ బాగానే ఉంటుందని చెప్పిన తర్వాత ఇక్కడికి ఇచ్చాం. మా అన్నయ్య అయితే అప్పటికే నెగలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. అలాగే డాక్టర్ కూడా అక్కడ వినోద్ కుమార్ సార్ అనమాట చెప్పారు, పలానా హాస్పిటల్కి మీరు వెళ్తే అక్కడ ఆయన చూస్తారు, బాగుంటుంది, 3 మాసాల్లో మీ వాడు నిలబడతాడని చెప్పారు. అలాగే దాని ప్రకారమే జరిగింది, నిలబడ్డారు. ఆయన కూడా కొద్ది రోజులకి ఇంకా ఇప్పటికి ఒక 80%, 70% రికవర్ అయ్యారు. మళ్ళా శ్రీహరిపురం వెళ్ళి తీసుకొద్దామని ప్లాన్లో ఉన్నాం. బయటికి వస్తాడా రాదని మేము అనుకున్నాం, కానీ డాక్టర్ గారు ఓపిక మీద ఓపిక సహనంతో ఆయన ఆ మధ్య శివుణ్ణి బయట పెట్టారు. ఈరోజు గర్వంగా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ చాలా చక్కగా డాక్టర్ గారిని అభినందనిస్తూ, చాలా చక్కగా మీరు చేశారండి, మీ రుణము తీర్చుకోలేమని పిల్లలు వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన ఏ రోజైనా నేను ఇంత సీన్గా చేస్తారనుకోలేదు, బాగానే చేశారు, వీళ్ళు ఇంటికి పంపుతున్నారంటే ఇంకా మెరుగుపడే రేపు నడిచి వస్తారని మీకు ఆశ ఉంది. ఇక్కడికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి 1 నెల రోజుల్లో 15 రోజుల్లో నడిచి వస్తారని మేము ఆశపడుతున్నాము. ఆయన డాక్టర్ గారు మంచి కృషి పట్టుదలతో ఈ పేషెంట్ని బయట పెట్టారు. చాలా సంతోషం. డాక్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చాలా తీసుకున్నాం. అదే పేషెంట్ని ఇంత చొరవ తీసుకొని ఇంత వేగంగా మీరు రికవర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక ఏదైనా ఉంటే మీ దగ్గరికి మేము తెచ్చి పేషెంట్లు కొద్దిగా రికవర్ చేయించుకుంటాము. మీ మంచితనాన్ని, మీ వినోదాన్ని మేము పెసనించుతాం. మేము మా ఏరియాలో ఎవరున్నా మీకు కంపల్సరీగా మీ హాస్పిటల్కి మీరు కాకపోతే మేమైనా హాజరు చేస్తాం. మీ మీద నమ్మకాన్ని మీరు మాకు అంత గౌరవం ఇచ్చారు, అంత వినోదంగా మాట్లాడారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు మాకు సహకరించారు. మీరు డబ్బుతో చూడలేదు, ఒక ప్రయాణము చేస్తే ఎలాగుంటుంది ప్రజలకని చూపెట్టారు. కాబట్టి మీ మీద ధన్యవాదాలు తీసుకుంటాను. మంగర మండలం, శ్రీహరిపురం గ్రామం, రాజం నియోజకవర్గం, విజయనగరం డిస్టిక్. వచ్చిన నుంచి మా డాడీ గారి పరిస్థితి అసలు బాగోలేదు. అలాగే ఇక్కడ సిద్ధు సారు, సంతోష్ గారు బాగానే మాకు రికవర్ చేసి 3 మంత్స్లో రికవర్ చేస్తామని చెప్పారు. అయినా రికవర్ మార్పు కనిపించింది. అలాగనే మాకు అక్కడ ఇంతకుముందు మార్పులాగా కనబడకుండా ఏం చేయకుండా ఇంత మార్పు చేసి పంపిస్తున్నందుకు అభినందనలు తెలిసి థ్యాంక్స్ సెలవు తీసుకున్నాను. నా పేరు బి ప్రసాదరావు, చీపురపల్లి, విజయనగరం జిల్లా. నాకు జీబీఎస్ వచ్చింది. సింహాద్రి హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాను. అక్కడ వైద్యం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిజియోథెరపీకి వచ్చాను. ఇక్కడ ఫిజియోథెరపీకి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా 2-3 రోజులు ఇబ్బంది పడ్డాను. నోట్లో ముక్కులో పైపు ఉండడం వల్ల ఆ పైపు తీసిన తర్వాత వీళ్ళు వైద్యం, ఈ పిల్లలు ఇక్కడ చేస్తున్న సర్వీసు, వీళ్ళు వారం రోజులు నడిపిస్తున్నారు. అలాగే నన్ను నడిపించారు. ఆ పిల్లలు కూడా సొంత మనిషిలాగా
నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అన్ని ఇచ్చి వైద్యం చేశారు. దానివల్ల నా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. నమస్తే అండి. ఇప్పుడు ముందు వీడియో చేసిన మా చిన్నాన్నగారు అండి. మా చిన్నగారికి జీబీ సిండ్రోమ్ నాకు చిన్న నరాల ఇన్ఫెక్షన్ వల్ల నడవలేక పరిస్థితి వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫిజియోథెరపీకి జాయిన్ చేసామండి సంతోష్ గారి దగ్గర. చాలా బాగా కేర్ తీసుకుని చేశారు. 2 వారాల్లో ట్రీట్మెంట్ చేస్తామన్న సంతోష్ గారు 1 వీక్లో అనిపించారు. 1 వీక్లోనే అది చాలా అద్భుతం. స్టాఫ్ కూడా 100% సాటిస్ఫై చేశారండి. మేము మా చిన్నగారు 1 వీక్లో నడుస్తారు అనుకోలేదు. మేము సాటిస్ఫైగా బాగా నడిపించారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము.